హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మనం చాలామందికి ఇష్టమైన పిజ్జాను తయారు చేయబోతున్నాం. కానీ మైదా లేకుండా, ఈస్ట్ లేకుండా పూర్తిగా గోధుమ పిండితో చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నాం. సాధారణంగా పిజ్జా అంటే మైదా, ఈస్ట్ అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ రెసిపీ అలాంటి వాళ్ళందరికీ పర్ఫెక్ట్. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎలాంటి భయం లేకుండా తినగలిగే ఈ పిజ్జాను తయారు చేయబోతున్నాం. ఈ గోధుమ పిండి పిజ్జాలో బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉండేలా చాలా సింపుల్ పద్ధతిలో తయారు చేద్దాం. ఈస్ట్ అవసరం లేకపోవడంతో ఫర్మెంటేషన్ కోసం ఎక్కువ టైం అవసరం ఉండదు. అంటే ఇమీడియట్గా పిజ్జా తినాలనిపించిన అరగంట లోపు రెడీ అయిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు బయట జంక్ ఫుడ్ అలవాటు పడకుండా ఇంట్లోనే హెల్తీగా పిజ్జాను ఇవ్వాలనుకునే మదర్స్కి ఇదొక బెస్ట్ రెసిపీ. ఈ పిజ్జాలో మనకు కావలసిన పదార్థాలన్నీ చాలా ఈజీగా ఇంట్లోనే దొరికేవి. మీకు నచ్చిన కూరగాయలు, చీజ్ వేసుకొని మన ఇంటి రుచికి తగ్గట్టుగా ట్యాపింగ్ చేయొచ్చు. రుచి మాత్రం రెస్టారెంట్ పిజ్జాని ఏమాత్రం తీసిపోదు. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా, మైదా లేకుండా, ఈస్ట్ లేకుండా గోధుమ పిండితో హెల్దీ పిజ్జా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను. అవి ఫాలో అయితే పిజ్జా ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పెరుగుని, అలాగే అందులోకి 1 టీ స్పూన్ చక్కెరని తీసుకోండి. ఇలా కొంచెం చక్కెరను వేయడం వల్ల పిజ్జా బేస్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే అర టీ స్పూన్ బేకింగ్ సోడాని వాడుకోండి. కుదిరితే బేకింగ్ పౌడర్ని వాడడానికి ట్రై చేయండి, పిజ్జా బాగా వస్తుంది. అలాగే ఇందులోకి కరగబెట్టిన 1 టీ స్పూన్ బటర్ని వేసుకోండి, లేదంటే మీరు ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని బాగా కలపాలి. ఇలా మిక్సర్తో కానీ స్పూన్తో కానీ దీనిని బాగా కలపాలి. దీనిని బాగా కలిపాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ 2 మినిట్స్లో దానిలో ఉన్న బేకింగ్ పౌడర్ వల్ల పెరుగులో బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇలా రావడం వల్ల మన పిజ్జా అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. పిండిని ఇలా జల్లెడ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా పిండిని వేసుకున్న తర్వాత చేతితో దీనిని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు కొంచెం కొంచెం పెరుగుని వేసుకుంటూ కలపండి, లేదంటే బటర్ మిల్క్ని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇది చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది మీరు కలిపేటప్పుడు మీకు చేతికి అంటుకున్నట్లయితే ఇలా కాస్త ఆయిల్ని చేతికి వేసుకొని పిండిని ఇలా కలిపితే చేతికి అంటుకోకుండా ఉంటుంది. దీనిని ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలపాలి. బాగా కలిపాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మనము ఈ పిండిని తీసుకొని పీట పైన కానీ, లేదంటే ఫ్లోర్ పైన కానీ పిజ్జాని చేసుకోవాలి. ఇలా ఒక పీట తీసుకొని దాని మీద పొడి పిండిని వేసుకొని మనము తయారు చేసుకున్న పిండిని దీని మీద పెట్టండి. పెట్టి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనము పిజ్జా తయారు చేసుకోవడానికి కావలసిన ప్యాన్ ఎంతైతే సైజులో ఉందో దాని సైజులో దీనిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కార్నర్స్లో ఇలా కొంచెం ప్రెస్ చేయండి. ఇలా కొంచెం ప్రెస్ చేసి కార్నర్స్ని పైకి లేపాలి. ఎందుకంటే మనము దీనిలో వేసే చీజ్ అండ్ కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా చూపించిన విధంగా హోల్స్ చేయండి.
ఇలా చేయడం వల్ల పిజ్జా అనేది చాలా బాగా కాలుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో బటర్ని వేసుకోండి. ఈ బటర్ని బేస్ పైన అండ్ ఆ ప్యాన్ సైడ్స్కి కూడా బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని తీసుకొని ఆ ప్యాన్లో వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, ఇలా టచ్ చేస్తే కాస్త గట్టి పడుతుంది, అంటే మనకు బేస్ సైడ్ ఉడికింది అన్నమాట. ఇప్పుడు దీనిని రివర్స్ తిప్పుకోవాలి. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, 1.5 మినిట్ ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత దీనిపైన మనము పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. మేము ఇక్కడ టమాటా సాస్ అప్లై చేస్తున్నాము. మీరు పిజ్జా సాస్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా పర్లేదు, పిజ్జా సాస్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే షెజ్వాన్ సాస్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన చీజ్ని ఇలా వేసుకోండి. ఇలా చీజ్ని వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ టమాటా అండ్ ఆనియన్ ముక్కలను ఇలా డెకరేట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు నచ్చిన కూరగాయలను ఇక్కడ వాడుకోవచ్చు. మేమైతే క్యాప్సికమ్, టమాటా అండ్ ఆనియన్ వాడుతున్నాము. వీటిని ఇలా డెకరేట్ చేసిన తర్వాత కాస్త పెప్పర్ పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కాస్త సాల్ట్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ స్లైసెస్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా పెప్పర్ అండ్ సాల్ట్ స్ప్రింకిల్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన చీజ్ని వేసుకోవాలి. చీజ్ మీరు ఎంత ఎక్కువ వాడుకుంటే అంత టేస్ట్ ఎక్కువ వస్తుంది. చూడండి, ఇలా చూపించిన విధంగా చీజ్ని ఎక్కువగా వాడుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇలా చీజ్ వేసిన తర్వాత ఒక కడాయిని పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టుకొని ప్రీహీట్ చేయాలి. ఒక 10 మినిట్స్ అలా ప్రీహీట్ చేసిన తర్వాత మనము పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న ప్యాన్ని దీనిపైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ దీన్ని ఉడికిస్తే మనకు కావలసిన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, పిజ్జా ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ టేస్ట్ అయితే డొమినోస్లో తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది. బయట తిని హెల్త్ని పాడు చేసుకోకుండా ఇలాగ ఇంట్లో చేసుకొని, దట్టు గోధుమ పిండితో పిజ్జా చేసుకొని హెల్తీగా ఉండండి. చిన్నపిల్లలకి కూడా ఇది హెల్తీ. ఇక్కడ మనము మైదా కానీ ఈస్ట్ కానీ ఏం వాడలేదు, కాబట్టి చాలా హెల్తీ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ పిజ్జాని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ టేస్ట్ని చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వంటతో మళ్ళీ మన వంటల వసంతంలో త్వరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.